ఇప్పుడే మీరు చూస్తే చాలా పాలసీలు తీసుకొచ్చాం. నేను ఎప్పుడూ చెప్తాను, ఒక పబ్లిక్ పాలసీ ట్రాన్స్ఫార్మ్స్ ఫ్యూచర్. ఒక పబ్లిక్ పాలసీ జీవితాలను మారుస్తుంది, దేశాల భవిష్యత్తును మారుస్తుంది. పాలసీ ఉంటేనే చాలదు, ఆ పాలసీని అమలు చేసే నాయకత్వం కావాలి. అవన్నీ చేయగలిగితే ఏదైనా సాధ్యం. ఇప్పుడే మేము శాండ్ పాలసీ తీసుకొచ్చాం, లిక్కర్ పాలసీ తీసుకొచ్చాం, ఏపీ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ పాలసీ 4.0 తీసుకొచ్చాం, ఏపీ ఎంఎస్ఎంఈ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ డెవలప్మెంట్ పాలసీ 4.0 తీసుకొచ్చాం, ఏపీ ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీ తీసుకొచ్చాం, ఏపీ ఎలక్ట్రానిక్ పాలసీ తీసుకొచ్చాం, ఏపీ ఇండస్ట్రియల్ పార్క్ పాలసీ తీసుకొచ్చాం, ఏపీ ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ తీసుకొచ్చాం, ఏపీ టూరిజం పాలసీ తీసుకొచ్చాం, ఏపీ స్పోర్ట్స్ పాలసీ 24-29, ఏపీ డ్రోన్ పాలసీ, ఏపీ వాటర్ పాలసీ, ఏపీ స్కిల్ డెవలప్మెంట్ పాలసీ, స్క్రాపింగ్ ఆఫ్ 2 చిల్డ్రన్ చేసి డెమోగ్రఫిక్ మేనేజ్మెంట్ కోసం ఒక పాలసీ తీసుకొచ్చాం. ఇవి యాజ్ ఆన్ టుడే వచ్చాయి. ఇంకొక 5-10 పాలసీలు వస్తాయి. అల్టిమేట్గా పాలసీ ఫ్రేమ్ వర్క్ కూడా రెడీ అవుతా ఉంది. ఇంకా ఇది ఎగ్జిక్యూషనే మన పని. ఇది ఎగ్జిక్యూషన్ చేయగలిగితే ఏదైనా సాధ్యం. అందుకే దీనికి ఎక్కడ పాలసీలు కావాలని పాలసీ ఫ్రేమ్వర్క్ ఇస్తాం. ఇంకెవరికి డిస్క్రిప్షన్ లేదు. ఎవరు వచ్చినా వాళ్ళకి ఏం కావాలో ఫెసిలిటేట్ చేసుకుంటూ ముందుకు పోతాం. ఇక్కడికి వచ్చినప్పుడు ఈ పాలసీల ప్రభావం అప్పుడే మన మీద కనపడుస్తూ ఉంది. పాలసీలు ఉంటేనే సరిపోదు, దానికి సరైన నాయకత్వం ఇచ్చే ఆలోచన మనకు ఉండాల్సిన అవసరం ఉంది. ఈరోజు ల్యాండ్ అలాట్మెంట్ చేస్తే ఏపీఐసిలో 3,500 కోట్లు పెట్టుబడులు వచ్చాయి. 9,573 కోట్ల మందికి ఉద్యోగాలు వస్తున్నాయి. మల్లవల్లి ఇండస్ట్రియల్ పార్క్ నాశనం చేస్తే మళ్ళా స్ట్రీమ్ లైన్ చేశాం. 4,000 కోట్లు పెట్టుబడి వస్తుంది, 30,000 మందికి ఉద్యోగాలు వస్తాయి. ఎస్ఐపిబి ఇండస్ట్రీస్ అన్ని కూడా మిత్తల్ స్టీల్ ప్లాంటు, ఎల్జీ ఎలక్ట్రానిక్స్ ఇవి ఇచ్చాం. 73,000 కోట్ల రూపాయలు ఒకే మీటింగ్లో క్లియర్ చేశాం. దీంట్లో 27,891 మందికి ఉద్యోగాలు వస్తున్నాయి. ఎస్ఐపిబి ఎనర్జీ కింద 11,900 కోట్లు క్లియర్ చేశాం. 6,075 కోట్లు వస్తాయి. 6,075 మందికి ఉద్యోగాలు వస్తాయి. ఎన్టీపీసీ ఇప్పుడే చెప్పాను, పిఎం ఈజ్ లేయింగ్ ఫౌండేషన్ అని 1,81,000 కోట్లకు ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 చేస్తున్నారు. 1,22,500 మందికి ఉద్యోగాలు వస్తాయి. ఎన్హెచ్పిసి 1,00,000 కోట్లు పెట్టుబడి పెడుతున్నారు, 7,000 మందికి ఉద్యోగాలు వస్తాయి. రిలయన్స్ సిబిజీ ఏదైతే ఉందో దానికి 65,000 కోట్లు పెడుతున్నారు, 2,50,000 మందికి ఉద్యోగాలు వస్తున్నాయి. మొత్తం ఇప్పటికి చూస్తే 4,38,400 కోట్ల రూపాయల పెట్టుబడితో 4,53,039 మందికి ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది. దీన్ని ఎక్కడికక్కడ పర్యవేక్షిస్తున్నాం. ఇప్పుడు మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సింది, ఒక పాలసీని ఇవ్వడమే కాకుండా ఆ పాలసీని ఆచరించడంలో, మార్కెట్ చేయడంలో, ప్రాసెస్ చేయడంలో పర్ఫెక్ట్గా చేస్తే అవి సాధ్యం అవుతుంది.